30 బ్యాచ్ స్టూడెంట్ రాజేశ్వరి ఉన్నది మనతో ఇప్పుడు. రీసెంట్గా జరిగిన క్యాలిబ్రేజ్ ఇన్ఫో సిస్టమ్స్ కంపెనీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వీ గాట్ 6 offers. దిస్ డ్రైవ్ కండక్టెడ్ yesterday itself. It is 19th December and today it is 20th and Monday, that means 22nd December lo they are going to onboard. And Rajeshwari, just brief yourself. Yes. Good afternoon, sir. I am Rajeshwari. I am from Tadipatri. I have completed BTech from Sir C.V. Raman Institute of Technology and Sciences, Tadipatri, in the stream of Computer Science and Engineering. And my recent passed out in 2025. 2025 లో బీటెక్ అయిపోయింది. కాలేజ్ పేరు సివి Raman Institute of Technology and Sciences. తాడిపత్రిలో. Yes, Tadipatri. యా ఓకే. స్పెషలిస్ట్ ఐటీఆ సిఎస్సి? CSE, sir. సిఎస్సి. మీ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే 25 అంటే ఇప్పుడు 25 స్టూడెంట్స్ అయిపోయి 26 వాళ్ళు బయటకు వస్తున్నారు. Yes. నువ్వు ఇక్కడ జాయిన్ అవడానికి ముందు మీ కాలేజీలో ఫైనల్ ఇయర్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరగలేదా? జరగలేదు, sir. జరిగాయా? జరగలేదు, sir. జరగలేదు. అంటే టోటల్గా మీ కాలేజీలో ఫైనల్ ఇయర్ క్రౌడ్ ఎంత ఉంటుంది అన్ని బ్రాంచెస్ కలిపి? So, finally, అప్రాక్సిమేట్ ఒక 500 ఉంటారు. Yes, sir. బట్ అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి తక్కువ ఉన్నాయా? కాలేజ్కి రాలేదు, సార్. క్యాంపస్ రాలేదు. ఓకే. సో ఇందులో సిఎస్సి చదివావు నువ్వు? ఎస్, సార్. రైట్. సో ఇక్కడికి ఇప్పుడు ఈ యొక్క సూపర్ 30 బ్యాచ్కి ఎన్ని రోజుల క్రితం జాయిన్ 4 అయ్యావు? months బ్యాక్, సార్. 4 months బ్యాక్. ఎస్, సార్. సో ఎవరు రిఫర్ చేశారు? సో యూఎస్ నుంచి మా రిలేటివ్స్ వాళ్ళు ఆన్లైన్లో వింటున్నారు. సో Classes వింటున్నారు. ఆన్లైన్ క్లాసెస్. వాళ్ళు రిఫర్ చేశారు ఇక్కడికి జాయిన్ అయ్యాను. 4 months ఇంకా నీది కోర్స్ కూడా ఇంకొంచెం Complete. పెండింగ్ ఉంది. Yes, sir. సో ఎన్నో ఇంటర్వ్యూలో? థర్డ్ ఇంటర్వ్యూ. థర్డ్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఏ కంపెనీ అటెండ్ అయ్యావు? ఫస్ట్ నామ్ సాఫ్ట్వేర్. సెకండ్ సెలెక్సిస్. నామ్ సాఫ్ట్ ఎన్నో రౌండ్ వరకు వెళ్ళావు? సెకండ్ రౌండ్, సార్. సెకండ్ సెలెక్సిస్. అది ఎన్ని రౌండ్లు వెళ్ళావు? అది సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్. ఇది థర్డ్ కంపెనీ. ఎస్, సార్. థర్డ్. సో మొత్తం 30 స్టూడెంట్స్ అటెండ్ అయిన ఈ డ్రైవ్లో నీకు 6 మెంబర్స్లో నువ్వు ఒకదాని ఆఫర్ వచ్చింది. Yes, sir. సో ఇక్కడికి రాకముందు బిఫోర్ ఆర్ఎన్ రెడ్డి ఇన్స్టిట్యూట్కి రాకముందు కోడింగ్ ఎలా ఉంది నీకు? అండ్ హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ప్రోగ్రామింగ్? సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అయినా కూడా కొంచెం కోడింగ్ అంటే భయం ఉంటుంది. ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అంత నార్మల్ అయిపోయింది, సార్. కోడింగ్ ఈజీ అవుతుంది. బాగా బాగా కంఫర్ట్. ఎస్, సార్. రాసేస్తావు? ఎస్, సార్. ఫుల్ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా రాస్తుంటావు? ఎస్, సో ఇంట్రెస్ట్ వచ్చింది కోడింగ్ అంటే? ఎస్, సార్. ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఈ 4 months పీరియడ్లో అంటే ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ ఉన్నాయి. ఎస్, సార్. 9 to 6 లాంగ్ అవర్. ఎస్, సార్. ఇదొకటి. మొబైల్స్ నాట్ లాంగ్ అవర్ 9 to 6. ఎస్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? 9 to 6 కూర్చోబెట్టేస్తాం. 30-40 స్టూడెంటే ఉంటారు. Yes. 9 to 6 ఉండాలి. 8:30 అంటే 9 లోపు రావాలి. ఎస్, సార్. 6కి వెళ్ళిపోతారు. 8 hours కూర్చోబెడుతున్నాం. ఎస్, సార్. సో అది ఓకేనా? బెస్ట్, సార్. ఇబ్బంది ఉందా? నో, సార్. చాలా బెస్ట్, సార్. బాగుంది. సో అదే ఒక 2 hours క్లాస్ చెప్పేసి మేము ఇంటికి పంపించేస్తే హాస్టల్లో ఇంట్లో స్టూడెంట్ ప్రిపేర్ అయ్యటం ఉంటుందా? నో, సార్. ఉండదు. ఏడో మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. అది నీకు నచ్చిందా లేదంటే తిట్టుకున్నావు నో, మమ్మల్ని? సార్. నచ్చింది, సార్. నాకు ఆనెస్ట్. ఎస్, ఎస్. సెకండ్, మేము మొబైల్స్ తీసుకుంటాం ఇక్కడ. ఎస్. ఇప్పుడు ఎక్కడా లేని, నాకు తెలిసి ఇండియాలో ఏ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్లో లేని రూల్స్ ఉంటాయి ఇక్కడ. ఎస్, ఎస్. ఫోన్ తీసుకుంటాం. సో అది ఎలా ఉంది? మీరు రాగానే మాకు ఫోన్ ఇచ్చేయాలి. Yes, sir. మీరు వచ్చారు, లాగిన్ ఫోటో తీస్తారు, పేరెంట్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాం. Yes, sir. పేరెంట్ గ్రూప్లో ఫోటో అప్లోడ్ అంటే వచ్చావు నువ్వు. ఎస్, సార్. నువ్వు రాకుండా హాస్టల్లో ఉంటే పేరెంట్ తెలిసిపోద్ది నువ్వు రావట్లేదని. అది ఎలా ఉంది? అది చాలా బాగుంది, సార్. ఇంకా అవునా? మిమ్మల్ని మీరు కంట్రోలింగ్ అన్నట్టు. తర్వాత ఫోన్ తీసుకుంటున్నాం. ఫోన్ లేకుంటే 8 hours ఉంటాం. ఈ రోజుల్లో కొద్ది కష్టమే కదా. ఎస్. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నావు స్మార్ట్ ఫోన్? నేను ఇంటర్ నుంచి, సార్. సో అది బాగుందా? ఎస్, సార్. స్టూడెంట్స్ తిట్టుకుంటారా? ఫస్ట్ తిట్టుకున్న తర్వాత మంచిగా ఉంది అనిపిస్తుంది. రైట్. సో ఇక్కడ అంటే నీకు సెమినార్ యాక్టివిటీ ఉంది కదా, అది ఎలా ఉంది? ఫస్ట్ సెమినార్ మనం ఇచ్చాము అంటే ఇంటర్వ్యూలో ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయలేము, సార్. ఫస్ట్ సెమినార్ కొంచెం 1 to 10 సెమినార్స్ కొంచెం భయంగా ఉంటాయి. తర్వాత అలవాటు చేసుకోవాలి. ఇంకా ఇంటర్వ్యూలో ఎలా అయితే మనం మాట్లాడగలము, కొంచెం భయం అనేది తగ్గిపోతుంది. పోతుంది కదా. ఎన్నిసార్లు ఎక్కుంటావు డయాస్? ఒక 60+. సో అది కొంచెం ఇంటర్వ్యూలో హెల్ప్ అయిందా? చాలా హెల్ప్ అయింది, సార్. యా, రైట్. సో మెయిన్ అంటే నీకు వచ్చి జాయిన్ అయినావు ఇక్కడ స్టార్టింగ్లో బీటెక్ అయినాక. బీటెక్లో ఎప్పుడు అన్ని అవర్స్ కూర్చోరు, అంత ఉండదు.
ప్లస్ ఇక్కడ బీటెక్ కాలేజీతో పోలిస్తే ఇక్కడ కొంచెం అక్కడ స్ట్రిక్టా ఇక్కడ స్ట్రిక్టా? ఇక్కడే స్ట్రిక్ట్ సార్, ఇక్కడే స్ట్రిక్ట్. షూరా? ఎస్ సార్. బాగా? ఎస్ సార్. ఎస్ సో స్ట్రిక్ట్ ఎస్ సార్. బాగుంది. ఎస్ సో ఇప్పుడు ఈ 4 months కూర్చోబెట్టాం, బట్ అంతకుముందు 5 months అండ్ బీటెక్ 4 yearsలో ఇంత లేదు, ఎస్ సార్. లిబరల్ ఉంది. అదేమి ఇబ్బంది కాలేదా? చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇక్కడ ఇక్కడ ఏమి ఇబ్బంది అవ్వలేదు. మరి ఏమి ఇబ్బంది అక్కడ అంటే అలా లేకపోవటం మైనస్ కదా. ఎస్ సార్. సో రైట్, ఓకే. సో మరి చాలామంది బీటెక్ చదివినాక క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేని కాలేజీలు చాలా ఉన్నాయి. ఎస్ ఒక 10% ఆఫ్ ద బీటెక్ కాలేజెస్ ఫైనల్ ఇయర్స్ క్యాంపస్ ప్లేస్మెంట్. Yes. మరి లేని వాళ్ళు అందరూ ఇలాంటి ప్రోగ్రాంలోకి వచ్చి ఇప్పుడు నువ్వు 4 monthsలో జాబ్ కొట్టావు, Yes. నీ కండ్ల ముందు అరౌండ్ చాలా ఆఫర్స్ వచ్చాయి. ఎస్ సార్. ఫస్ట్ కపిలేటి కపిలేటి. ఎన్ని ఆఫర్స్? ఫస్ట్ 8, మళ్ళీ 7, 15, Yes. తర్వాత ఇన్నోవర్ కన్సల్టింగ్ 8 సార్. 8, 15, 8, 23, Yes. తర్వాత సెలెక్సిస్లో ఒక అబ్బాయికి వచ్చింది 24, నిన్న జీపీ ఇన్ఫోటెక్ 25, ఎస్ మళ్ళీ ఇప్పుడు మీ 6, 31 ఆఫర్స్ వచ్చాయి. ఎస్ ఇందులో 23, 24, 25 బీటెక్ వాళ్ళు ఉన్నారు, గ్యాప్ ఉన్న వాళ్ళు ఉన్నారు. Yes, sir. ఎక్స్పీరియన్స్ కాదు, Gap, yes. గ్యాప్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నాన్ బీటెక్ వాళ్ళు కూడా ఉన్నారు, Yes. ఎంబీఏ బీబీఏ ఉన్నారు. ఎస్ సో మరి అలాంటప్పుడు సరే నార్మల్ డిగ్రీ వాళ్ళని వదిలేద్దాం. ఓకే సార్. బీటెక్ 25 పాస్ అయ్యారు, 26 పాస్ అయ్యారు, క్యాంపస్ ప్లేస్మెంట్ కానప్పుడు ఇలాంటి డెడికేటెడ్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చి జాయిన్ అయ్యి 4-5 monthsలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ 25 చాలామంది జాబులు కొట్టారు. Yes. ఒక 10 మంది దాకా కొట్టారు. ఎస్ సార్. ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చారు. మరి అలా ఉపయోగించుకోకుండా ఎటుపోతున్నారు వీళ్ళందరూ? ఒక మంచి ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోవట్లేదు సార్ వాళ్ళు. అక్కడ అంటే అక్కడ మిస్టేక్ జరుగుతుంది. కోచింగ్ సెంటర్స్ మంచిగా సెలెక్ట్ చేసుకోవడం, ఇంకా నాన్ కోడింగ్ తీసుకోవడం వల్ల జాబ్స్ అనేది ఈ ప్రజెంట్లో అంటే తక్కువ. మీ ఫ్రెండ్స్ అంతా ఎటు వెళ్ళారు? నాన్ Just కోడింగ్ కోచింగ్ అంటే తీసుకున్నారు సార్. ఏం కోర్సులు? జావా, జావా. డెవాప్స్. జావాలో జాబ్స్ ఉన్నాయి, బట్ వాళ్ళకి జాబ్ ఎందుకు రాలేదు? ఇన్స్టిట్యూట్స్ మంచిగా లేక. ఇన్స్టిట్యూట్ ప్లేస్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఇన్స్టిట్యూట్ తీసుకోలేదు. అలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వద్దు. డేటా అనలిటిక్స్. డేటా అనలిటిక్స్లో జాబ్స్ ఉన్నాయా? సార్. లేవు. ఇంకేం నేర్చుకున్నారు? డెవాప్స్. దాంట్లో కూడా అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే బీటెక్ అయినాక ఇక ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్లకు వచ్చే వాళ్ళలో రాంగ్ కోర్సులు, రాంగ్ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కువ మైనస్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్ కోచింగ్స్కి వెళ్ళారు ఎవరైనా? అనో సార్. వెళ్ళారు. బ్యాంక్ కోచింగ్ లేదు. ఆ ట్రెండ్ కొంచెం తగ్గింది. బట్ ఇప్పుడు ఐటీ కోర్సులు చూస్ చేసుకోవటంలో జాబ్స్, ఫ్రెషర్ జాబ్స్ ఉన్న సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి. నేను డే 1 నుంచి చాలా వీడియోస్ చేశాను, చాలా సెషన్స్లో మీతో మాట్లాడా. ఎస్ సార్. అవన్నీ అప్పుడు నమ్మారో నమ్మలేదు, ఇప్పుడు రిజల్ట్ చూసినాక కరెక్ట్ అనిపించిందా? ఎస్ సార్. ఎస్. రైట్, ఓకే. ఎనీ సో ఫైనల్గా అంటే ఇక్కడ జాబ్ రావాలంటే స్టూడెంట్ ఏం చేయాలో ఒక లైన్లో చెప్పు. మంచిగా హార్డ్ వర్క్ చేయాలి. ఫస్ట్ సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలి, అంటే మనకి మనం చదువుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉండాలి. రెగ్యులారిటీ ఇంపార్టెంట్. రెగ్యులారిటీ ఇంపార్టెంట్. ఇక్కడకి వచ్చాడు ఒక స్టూడెంట్, బీటెక్ చదివి వచ్చాడు, యావరేజ్ స్టూడెంటే, కాకపోతే రెగ్యులర్ వచ్చాడు. జాబ్ ఖచ్చితంగా వస్తా? ఇంట్రెస్ట్ కూడా ఉండాలి సార్. ఉంటే వస్తుంది. ఉంటే ఖచ్చితంగా రెగ్యులర్ వస్తే ఎస్. ఒక నార్మల్ ప్రోగ్రామింగ్ అంటే భయం ఉన్నవాడు కూడా ప్రోగ్రామింగ్ అయితే నేర్చుకుంటాడు. Yes, sir. ఇక్కడైతే ఒకటి చెప్తున్నాను, డ్యామ్ షూర్గా కోడింగ్ నేర్చుకుంటాడుగా ఎస్ సార్. రెగ్యులర్ అయితే. ఎస్ సార్. ఇఫ్ ఈజ్ రెగ్యులర్. రెగ్యులర్. రైట్. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్.